వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ వినాక్. మీ పేరు బలం ప్రస్తుతం ఎంత ఉందో తెలుసుకోవాలి అంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, జూన్ నుంచి డిసెంబర్ వరకు అంటే మిడ్ ఇయర్లో కనుక మనం చూసుకుంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ 10th పుట్టినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందనేది వారి మాటలోనే తెలుసుకుందాము. హలో సార్. హలో నాన్న. సో ఫస్ట్ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఎలా అంటారు? సో 10th పుట్టినటువంటి వాళ్ళది ఏ విధంగా ఉంది జూన్ నుంచి డిసెంబర్ వరకు కనుక చూస్తే? సో ముందుగా టీవీ చూసే ప్రేక్షకులందరూ కూడా మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఓన్లీ వాట్సాప్ చేయండి. కాల్స్, వీడియో కాల్స్, నార్మల్ కాల్స్ చేయకండి. ఓన్లీ వాట్సాప్ 9951197198 9951197198. స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్లో ఏ నంబర్ కూడా వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ చేయొచ్చు. మనం ఈరోజు మీరు 10th గురించి అడిగారు. ప్రతి డే స్పెషల్. పర్టికులర్గా ఈ 10 అనేది చాలా పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్. 1 సూర్య భగవానుడు, ఈ 0 అనేది సంపూర్ణం. సో ఈ 10లో పుట్టిన వాళ్ళ లైఫ్లో హయ్యెస్ట్ అచీవ్మెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు కంప్లీట్. ఫర్ ఎగ్జాంపుల్ 10 బాలకృష్ణ గారు. సో 50 ఏళ్ళుగా యాక్ట్ చేస్తున్నారు, మంచి మంచి హిట్స్ కొడుతున్నారు. రాజమౌళి గారు 10. సో రాజమౌళి గారు ఏ సినిమా తీసినా చెక్కినట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హీరోస్ లైక్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్ గారు, హృతిక్ రోషన్ గారు, ఐశ్వర్య రాజేష్, సుకుమార్ గారు, యేసుదాస్ గారు. సో ఈ మెయిన్గా ఈ 10th పుట్టిన వాళ్ళ పేరు ఏ లెటర్ కానీ, బి లెటర్ కానీ, ఎస్ లెటర్ కానీ, జే లెటర్ కానీ, వై లెటర్ అయితే సక్సెస్ 100%. నేను చెప్పిన అల్లు అరవింద్ ఏనే, యేసుదాస్ వై, సుకుమార్ ఎస్, అంతా ఆల్మోస్ట్ ఈ పేరులో ఉన్నవాళ్ళు మ్యాక్సిమం సక్సెస్. సో ఎస్ రాజమౌళి ఎస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 10th పుట్టిన వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్తో దూసుకుపోతారు. చాలా క్రియేటివ్ మైండ్ ఉంటుంది, డిఫరెంట్గా థింక్ చేస్తారు. అండ్ ఎవరు ఎల్ఎన్ రూట్లో వెళ్ళి ఘన విజయాలు సాధిస్తారు. హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్. ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఈ 10లో పుట్టిన వాళ్ళకి. సో వీళ్ళు ఎదుగుతూనే ఉంటారు. జాబ్ చేసిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళు సొంతంగానే బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం ఎక్కువ. ఒకవేళ జాబ్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఇండిపెండెంట్ లీడర్షిప్ ఇస్తారు. నువ్వు లీడర్, దీనికి నువ్వు ఈ కంపెనీ, ఈ బ్రాంచ్కి హెడ్, ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ 10th పుట్టిన వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఆర్డర్స్ తీసుకోవడానికి వీళ్ళు ఇష్టపడరు. గట్టి సౌండ్స్, ఇండిపెండెంట్గా వీళ్ళు చేయాలి. సో గవర్నమెంట్ జాబ్స్లో ఉంటే కూడా అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్గా, కంపెనీస్లో సీఈఓస్గా, ఎండీస్గా ఉంటారు 10th పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఎలా అంటే ఫినాన్షియల్గాను, హెల్త్ పరంగాను చూసుకుంటే ఇయర్ ఎండ్ వరకు ఏ విధంగా ఉంది? సో 10 అంటే 1 + 0 = 1. ఈ జూన్ నుంచి 6వ నెల. సో ఇక్కడ జూన్లో చాలా ఎదురు దెబ్బలు తింటారు ఈ 10th పుట్టిన వాళ్ళు. సో జూన్లో పనులన్నీ స్లో. మే వరకు స్పీడ్గా ఉండేది జూన్లో చాలా స్లో అయిపోతుంది. మళ్ళీ జూలై నుంచి పికప్ అవుతుంది. సో జూన్లో ఏమంటే ఖర్చులు ఎక్కువ, మంచికి పోయి చెప్పిన ఇబ్బందులు, నిందలు, అండ్ వెహికల్ రిపేర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మీద చిన్న చిన్న మాటలకే మనస్పర్ధలు రావడం, కొట్లాట్లు అవ్వడం జూన్లో పీక్లో ఉంటాయి. మెజారిటీ ఆఫ్ 10 born విల్ సఫర్ ఇన్ జూన్. జూలై నుంచి క్రైజ్ అవుతుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో 80% స్పీడ్ ఉంటుంది. ఆగస్ట్లో 100 స్పీడ్ ఉంటే అక్టోబర్లో 60 to 70. మళ్ళీ నవంబర్, డిసెంబర్ చాలా బాగుంటుంది. పర్టికులర్లీ ఈ 10th born విల్ హ్యావ్ మైల్డ్ ఓవర్ వర్క్ వల్ల వీళ్ళకి మైల్డ్ హెడ్ఏక్, కొంతమందికి మైల్డ్ మైగ్రేన్, సో డీహైడ్రేషన్, అంటే ఎక్కువ పని చేస్తారు వీళ్ళు. ఒక షిఫ్ట్ చేసి రెస్ట్ తీసుకోరు. దే డూ డబుల్ షిఫ్ట్, వర్క్ మోర్. అంటే సొంత వర్కే కదా, ఎక్కువ వర్క్ చేయడం వల్ల అలసిపోవడం, నీరసగించిపోవడం, డీహైడ్రేషన్ అవ్వడం, మైల్డ్ ఓవర్ వర్క్ వల్ల హెడ్ఏక్ రావడం, కొంతమందికి మైల్డ్ మైగ్రేన్ రావడం ఉంటుంది. సో వీళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోవడం మార్నింగ్ ఒక 2-3 minutes, అండ్ ఆదివారం ఒక 2-3 అన్నదానం చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. 10th పుట్టిన వాళ్ళు పేరు 6 letersలో 8 letersలో ఉండకూడదు. 6 and 8 వచ్చి వాళ్ళ స్పీడ్ని ఆపే లెటర్స్. 10లో పుట్టి పేరులో 6 అక్షరాలు ఉంటే ఆలోచించుకోవాలి. 8లో ఉంటే డిలేస్, చాలా స్లోగా వెళ్తుంది బండి. అదే 5 letersలో, 7 letersలో, 9 letersలో, 10 letersలో ఉంటే వీళ్ళు ఆపే శక్తే లేదు. సో 10లో పుట్టిన వాళ్ళు దే కెన్ అటైన్ ఎనీథింగ్
ఇఫ్ దే డోంట్ హ్యావ్ బ్యాడ్ నంబర్స్ లైక్ 12, 13, 16, 18 ఇన్ ద నేమ్, పేరులో ఈ రాంగ్ నంబర్స్ లేకపోతే 10లో పుట్టిన వాళ్ళకి పట్టిందల్లా బంగారం. అండ్ నేను చూసిన 10th పుట్టిన వాళ్ళు చాలా మంది పేరులో కరెక్షన్ ఇచ్చాక దే అటైన్ వెరీ గుడ్ హైట్స్. బ్లాకేజెస్ అడ్డంగులు ఉంటాయి, అన్న ఏం చేసినా కలిసి రావట్లేదు, మీ పేరులో ఈ లెటర్ యాడ్ చేసుకోండి. అది చేసుకున్న వెంటనే దే హావ్ గాన్ టు ద టాప్ మోస్ట్ పొజిషన్. సో 10 పుట్టిన వాళ్ళు స్టోన్ ఏం వేసుకోవాలి సార్? సో వీళ్ళకి రూబీ ఈజ్ ద బెస్ట్ స్టోన్. సూర్య భగవానుడి దీవెనలు ఉంటాయి రూబీకి, అడ్డంకులు తొలగిపోతాయి. దే హ్యావ్ లేట్, అంటే ఇప్పుడు ఈ 10లో పుట్టాడు, విలేజ్లోనే ఉంటాడు, కనీసం విలేజ్ సర్పంచ్ అవ్వాలి. సో టౌన్లోకి వచ్చారు, జడ్పీటీసీ, ఎంపీటీసీ. సో 10లో పుట్టిన వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ 10 పుట్టిన వాళ్ళే ఉంటారు. లీడర్షిప్ క్వాలిటీస్. సో ఈ 10లో పుట్టి కూడా ఇబ్బంది పడుతుంటే నథింగ్ టు వరీ, ప్లీజ్ కమ్ టు మీ, ఐ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.